సో ఇంతవరకు మనం మానిటరీ బేస్, మనీ సప్లై, మనీ మల్టిప్లయర్ ఈ 3 టాపిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఒకసారి రివైజ్ చేద్దాం. మానిటరీ బేస్ అంటే కరెన్సీ హెల్డ్ బై ద పబ్లిక్ ప్లస్ కరెన్సీ హెల్డ్ బై ద బ్యాంక్స్ ప్లస్ డిపాజిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ విత్ ఆర్బీఐ. ఇదంతా కూడా మానిటరీ బేస్, రైట్? సో మనీ సప్లై అంటే ఏంటంటే స్టాక్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ అమాంగ్ పబ్లిక్, సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీ. ఇందులోకి ఏది ఇంక్లూడ్ అవ్వదు అంటే మనీ లయింగ్ విత్ గవర్నమెంట్, ఆర్బీఐ అండ్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ మనీ సప్లై. సో మనీ సప్లై ఈజ్ నథింగ్ బట్ మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీ, పబ్లిక్ దగ్గర తిరుగుతున్నటువంటి మనీ. రిజర్వ్ రేషియోలో ఉన్నది, గవర్నమెంట్ దగ్గర ఉన్నది, ఆర్బీఐ దగ్గర ఉన్నది, నెక్స్ట్ ఒక బ్యాంక్కి ఇంకో బ్యాంక్కి మధ్యనటువంటి డిపాజిట్స్ కానీ ఇవి ఏవి కూడా మనీ సప్లైలోకి రావు. ఓన్లీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీ మాత్రమే మనీ సప్లైలోకి వస్తుంది, రైట్? మనీ మల్టిప్లైర్ ఈజ్ ఈక్వల్ టు 1 / రిజర్వ్ రేషియో. సో రిజర్వ్ రేషియో ఎలా మారుతుందో దానికి అనుగుణంగా మనీ మల్టిప్లైర్ అనేది మారుతుంది. ఫర్ లెట్స్ సే గవర్నమెంట్ అనేది లేదా ఆర్బీఐ అనేది మనీ సప్లైని తగ్గించాలనుకున్నారు. మనీ సప్లై తగ్గాలి అంటే ఏం చేయాలి? మనీ మల్టిప్లైర్ అనేది తగ్గాలి, మనీ మల్టిప్లికేషన్ అనేది తగ్గాలి, మనీ సప్లై తగ్గాలని మనీ మల్టిప్లికేషన్ తగ్గాలి. సో అప్పుడు ఏం చేయాలి? రిజర్వ్ రేషియోస్ని పెంచాలి, సింపుల్. సో మనీ సప్లైని తగ్గించాలి అంటే రిజర్వ్ రేషియోస్ని పెంచాలి. సో అప్పుడు సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీ తగ్గుతుంది. సో దీన్ని కొంచెం ఇన్ డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేసి తర్వాత టాపిక్లకు వెళ్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో 100 రూపీస్ అమౌంట్ అనేది ఉందనుకుందాం. లెట్స్ సే ఇది కంప్లీట్గా సర్క్యులేషన్లో ఉన్న అమౌంట్ 100 రూపీస్. సో ఆర్బీఐ ఏమనుకుందంటే మనీ సప్లై 100 రూపీస్ అనేది టూ హై. సో ఆర్బీఐ ఏమనుకుందంటే 100 రూపీస్ అనేది టూ హై, దీన్ని తగ్గించాలి అనుకుంది. 100 రూపీస్ని తగ్గించాలి, సో ఒక 95 రూపీస్కి తీసుకురావాలనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం రెగ్యులర్గా విన్న టర్మ్సే రిజర్వ్ రేషియోస్ని పెంచారు అనుకుందాం. ఇంతకుముందు 100 రూపీస్ ఉండేటప్పుడు 20% రిజర్వ్ రేషియో ఉంటే 80 రూపీస్ అనేది లోన్స్ అనేది ఇచ్చేది బ్యాంక్. ఇప్పుడు 40% చేశారు అనుకుందాం. 40% చేస్తే అప్పుడు బ్యాంకుల దగ్గర లోన్ ఇచ్చేటటువంటి అమౌంట్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో ఫస్ట్ రౌండ్లో 160 రూపీస్ని మాత్రమే మనీ సప్లైలోకి వస్తుంది. సో ఈ విధంగా రిజర్వ్ రేషియో పెంచడం వల్ల ఏమవుతుంది? మనీ సప్లై అనేది తగ్గుతుంది, మనీ సప్లై తగ్గుతుంది. సో దీనినే లిమిట్స్ టు ద క్రెడిట్ క్రియేషన్ అండ్ మనీ మల్టిప్లైయర్ అంటారు. సో మనీ మల్టిప్లైయర్ కానీ క్రెడిట్ క్రియేషన్ కానీ ఆర్బీఐ చేసేటటువంటి లిమిట్స్ ఏంటి? రిజర్వ్ రేషియోస్. మనకు కంప్లీట్గా రిజర్వ్ రేషియోస్ అనేవి రెండు ఉంటాయి. సో ద ఆర్బీఐ డిసైడ్స్ ఏ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ విచ్ ఎవర్ బ్యాంక్ మస్ట్ కీప్ యాజ్ ఏ రిజర్వ్స్. దిస్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ దట్ నో బ్యాంక్ ఈజ్ ఓవర్ లెండింగ్ జరగకుండా తీసుకునే ఒక ప్రికాషనరీ మెజర్. దిస్ ఈజ్ ఎ లీగల్ రిక్వైర్మెంట్ అండ్ ఈజ్ బైండింగ్ ఆన్ ది బ్యాంక్స్. దిస్ ఈజ్ కాల్డ్ రిక్వైర్డ్ రిజర్వ్ రేషియోస్ అంటారు. రిక్వైర్డ్ రిజర్వ్ రేషియోస్ అంటారు. సో లిమిట్స్ టు ద మనీ మల్టిప్లైయర్ ఏంటి? రిజర్వ్ రేషియోస్. సో మనకి రెండు రకాల రిజర్వ్ రేషియోస్ ఉన్నాయి. వన్ ఈజ్ క్యాష్ రిజర్వ్ రేషియో, అనదర్ వన్ ఈజ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో SLR. వన్ ఈజ్ CRR, అనదర్ వన్ ఈజ్ SLR. ఏంటి రిజర్వ్ రేషియోస్ అనేది చూద్దాం, అసలు ఎందుకోసం యూజ్ అవుతాయి ఏంటనేది చూద్దాం ఫస్ట్. సో ఈ CRR, SLR, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, వీటి గురించి తెలియాలి అంటే మనకు ఫస్ట్ బ్యాంకింగ్ టెర్మినాలజీ అయిన NDTL తెలియాలి. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. NDTL. సో ఫస్ట్ పేరుని మనం బ్రేక్అవుట్ చేద్దాం. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. మనం ఆల్రెడీ చూసాం లయబిలిటీస్ అన్నాం. లయబిలిటీస్ అంటే ఏంటి? బ్యాంక్ తలకు లయబిలిటీస్ అంటే ఏంటి? డిపాజిట్స్, అంతే కదా. డిమాండ్ టైమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ టైమ్ డిపాజిట్స్.
demand deposits and time deposits. What is difference between demand deposits and time deposits? Demand deposits are the funds that the customer can withdraw at any time. ఏ టైంలో వచ్చినా, తెల్లవారు 10 గంటలకు వచ్చినా ఇవ్వాలి, సాయంత్రం 4 గంటలకు వచ్చినా ఇవ్వాలి. వేరేస్ టైమ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద డిపాజిట్స్ దట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ మెచ్యూరిటీ పీరియడ్, కెనాట్ బి విత్డ్రాన్ ఆన్ డిమాండ్. సో ఈరోజు 3 గంటలకు వచ్చి నాకు వెంటనే ఇచ్చేయండి అనడానికి లేదు. సో టైమ్ డిపాజిట్స్కి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఇస్తారు. సో ఈ టైంలో మెచ్యూర్ అవుతుంది, ఈ టైంలోనే మనం ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది, ఈ టైంలోనే ఈ ఇంట్రెస్ట్ కలిపి మనకి అమౌంట్ వస్తుంది అనేది ఉంటుంది. అది టైమ్ డిపాజిట్స్. సో ఈ రెండింటికి నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో లయబిలిటీస్ అంటే ఏంటి? డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్కి టైమ్ డిపాజిట్స్కి ఉన్నటువంటి నెట్. ఎన్డిటిఎల్ ఫర్ బ్యాంక్ రిప్రజెంట్స్ ద total liabilities it owes to the public and other banks, excluding the deposit it holds with other banks. అంతే కదా, టోటల్గా పబ్లిక్ ఇవ్వాల్సినటువంటి డిపాజిట్స్ ఎయిదర్ టైం అవనియండి, డిమాండ్ అవనియండి, టైం అవనియండి. దట్ ఈస్ కాల్డ్ ఎన్డిటిఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. లెట్స్ సే బ్యాంక్ ఏ అనే బ్యాంక్ ఏలో నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్, నెట్ రెండిటికి, డిమాండ్ డిపాజిట్స్కి టైమ్ డిపాజిట్స్కి మనం నెట్ తీసుకుంటే అది లెట్స్ సే 100 రూపీస్ ఉందనుకుంటే, సో ఇందులో ఎంత పర్సెంట్ అనేది రిజర్వ్స్ రూపంలో ఉంచాలి అని చెప్పేవే రిజర్వ్ రేషియోస్. అర్థమైందా? సో ఇప్పుడు రిజర్వ్ రేషియోస్ గురించి ఇప్పుడు చూద్దాం. సో సిఆర్ఆర్ అంటే ఏంటంటే ద పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ ఎన్డిటిఎల్ దట్ మస్ట్ బి కెప్ట్ యాజ్ ఎ క్యాష్ రిజర్వ్స్ విత్ ది ఆర్బిఐ. చాలా బాగా తెలుసుకోండి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది చాలా బేసిక్ అనమాట, చాలా బేసిక్. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మనీ సప్లైకి ఉన్నటువంటి లిమిటేషన్స్, రిజర్వ్ రేషియోస్ అనేది. అందులో ఫస్ట్ సిఆర్ఆర్ తెలుసుకోవాలంటే మనం ముందు ఏం తెలుసుకున్నాం? ఎన్డిటిఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఈ ఎన్డిటిఎల్లో సమ్ పర్సంటేజ్, ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ని సిఆర్ఆర్ కింద తీసాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4% అనుకుందాం. సో 4% ఆఫ్ ది బ్యాంక్స్ ఎన్డిటిఎల్ మస్ట్ బి కెప్ట్ యాజ్ ఎ క్యాష్ రిజర్వ్స్. ఓన్లీ క్యాష్ రూపంలోనే ఉంచుతారు. ఎక్కడ ఉంచాలి? అది ఆర్బీఐ దగ్గర ఉంచాలి. దాన్ని సిఆర్ఆర్ అన్నాం. అసలు ఏంటిది? ద పోర్షన్ ఆఫ్ బ్యాంక్స్ టోటల్ డిపాజిట్స్ దట్ ఎ బ్యాంక్ మస్ట్ హోల్డ్ యాజ్ ఎ రిజర్వ్స్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ క్యాష్ రూపంలో ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. దేనికోసం? టు మేనేజ్ మనీ సప్లై అండ్ కంట్రోల్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. సో మనీ సప్లైని మేనేజ్ చేయడానికి. సో మనీ సప్లై ఎక్కువ కావాలంటే దీన్ని తగ్గిస్తాం, మనీ సప్లై తగ్గించాలి అంటే దీన్ని పెంచుతాం. సో సిఆర్ఆర్ని పెంచితే మనీ సప్లై తగ్గుతుంది, సిఆర్ఆర్ని తగ్గిస్తే మనీ సప్లై అనేది పెరుగుతుంది. సో అది సిఆర్ఆర్ యొక్క పర్పస్. నెక్స్ట్ ఈ 4%, 100 రూపీస్ ఉంది నా దగ్గర, 4% సిఆర్ఆర్ క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచారు. అది ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా అంటే ఇట్ డస్ నాట్ ఎర్న్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ది ఫండ్స్ హెల్డ్ బై ది సిఆర్ఆర్. నో ఇంట్రెస్ట్ అనేది రాదు. ఓన్లీ లిక్విడ్ క్యాష్ రూపంలో మాత్రమే ఉంచాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ఫోర్సిన్ ఈవెంట్ వచ్చి బ్యాంక్లో ఉన్నటువంటి డిపాజిటర్స్ ఒక 4%, 5% ఒకేసారి విత్డ్రాకి వచ్చేటప్పుడు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని వాడుతారు. నెక్స్ట్ రిజర్వ్ రేషియో ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇది కూడా పర్సెంట్ ఆఫ్ ది బ్యాంక్ ఎన్డిటిఎల్ దట్ మస్ట్ బి హెల్డ్ ఇన్ లిక్విడ్ అసెట్స్. సో లిక్విడిటీ రేషియో మీన్స్ లిక్విడ్ అసెట్స్, క్యాష్ రిజర్వ్ రేషియో మీన్స్ క్యాష్ రూపంలో ఉంచాలి. ఇక్కడ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటి? ఐదర్ క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. లిక్విడ్ అసెట్స్ ఇస్ నథింగ్ బట్ వెంటనే మనం దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోగలము. లిక్విడిటీ మీన్స్ ఎంత త్వరగా దాన్ని క్యాష్ రూపంలో మార్చగలమో, చేంజ్ చేయగలమో, దాన్ని లిక్విడిటీ అంటారు. సో ఈజీ లిక్విడ్ అసెట్స్ ఏమున్నాయి? క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంతే కదా. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సైట్లు ఇలాంటివి పెడితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసం లిక్విడ్ అసెట్స్లో పెడతాం. వాట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ రిజర్వ్ ఆఫ్ ఎ లిక్విడ్ అసెట్ దట్ బ్యాంక్స్ మస్ట్ హోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, గోల్డ్ ఆర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. నెక్స్ట్ పర్పస్ ఏంటి? టు ఎన్ష్యూర్ బ్యాంక్ సాల్వెన్సీ, ప్రొటెక్ట్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్, రెగ్యులేట్ క్రెడిట్ ఫ్లో ఇన్ ద ఎకానమీ.
దీని మీద ఇంట్రెస్ట్ వస్తుందంటే బ్యాంక్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ దీస్ లిక్విడ్ అసెట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే హౌ ఇట్ హెల్డ్, ఎక్కడ ఉంచాలి. బ్యాంక్ హోల్డ్ దీస్ లిక్విడ్ అసెట్ విత్ కెన్ బి ఇంక్లూడ్ గోల్డ్ అండ్ గవర్నమెంట్ విత్ దెమ్సెల్స్, వాళ్ళ దగ్గరే ఉంచుతాం. ఇది సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంచుతాం, ఎస్ఎల్ఆర్ అనేది విత్ దెమ్సెల్స్, రైట్. దట్ ఈస్ ద difference between CRR and SLR, right? So with this we completed limitations to the credit creation and money multiplier.